హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమస్ కిచెన్. ఈరోజు పాతకాల పద్ధతిలో నేను చామదుంపల పులుసు చేస్తున్నాను. అస్సలు జిగురు లేకుండా టేస్టీగా చేస్తున్నాను. నేను ముందుగానే ఒక అరకిలో చామదుంపలు ఉడకబెట్టుకున్నాను. చాలా పోయినాయి, ఇవే మిగిలాయి. ఒక పావు కిలోకి మిగిలాయి. అలాగే మీడియం సైజు 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి, అలాగే చిన్నవి 2 టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు. ఎందుకంటే మనము టమాటా వేస్తున్నాం కాబట్టి చింతపండు తక్కువ వేసుకుంటున్నాము. చూసారు కదా ఏమేమి కావాలో. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా పాతకాలాన్ని ఎక్కువ చేసుకునేవారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు జిగురు లేకుండా చేసుకుందాము. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. చూడండి, నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఆవాలు కొంచెం చిటపట్లాడిగానే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఇవి కూడా బాగా వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ మనకు బాగా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇవి కూడా వేసేసి బాగా మగ్గించుకుందాము. చూడండి, మనకి టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కూరకి తగ్గట్టు మనం ఉప్పు వేసుకుందాము. అలాగే కారం కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవి బాగా కలుపుకుందాము. ఒక 5 నిమిషాలు అలాగా మగ్గనిద్దాము. చూడండి, మనకి అన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనము చామదుంపలు వేసేసుకొని కలిపేసుకుందాము. బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ కారం, ఉల్లిపాయలు వీటితో ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. చూడండి, మొత్తం అన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం చింతపండు రసం వేసేసుకుందాము. చింతపండు రసం వేసి మనకి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దుంపలు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాము. కొంచెం ఓకే. ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేస్తే మనకి చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, పలుసుగా లేకుండా మరి తిక్కగా లేకుండా ఈక్వల్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని వేరే బౌల్లో వేసుకుందాము. చూసారు కదా, చాలా బాగా వచ్చింది కదా. ఆయిల్ అలా కొంచెం ఆయిల్ తేలుతూ ఉంటేనే బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు దించేసుకుందాము. మీకు చెప్పడం మర్చిపోయాను, నేను వేయడం మర్చిపోయాను. మనం పులుసు దించేసే ముందు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం ముక్క వేసుకుంటే మనకి పులుసు అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఏ పులుసులో అయినా మనకు చింతపండు పులుసు పెట్టేటప్పుడు చిన్న ముక్క, అంటే చాలా చిన్న ముక్క మనం బెల్లం ముక్క వేసుకుంటే పులుసు టేస్ట్ అదిరిపోద్ది. ఒక్క నిమిషం, అంటే బెల్లం ముక్క వేసాం కాబట్టి ఒక్క నిమిషం ఉంచి మనం దించేసుకోవచ్చు. చూడండి, మనకైతే బెల్లం కూడా కరిగిపోయి ఉంటుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని దించేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దించేసుకుని వేరే బౌల్లో తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూడండి, మనకి ఫైనల్లీ జిగురు లేకుండా, చూడండి ఎక్కడ జిగురు ఉండదు, ఎక్కడ జిగురు లేకుండా చామదుంపల కర్రీ అనేది చేసేసుకున్నాం మనం. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా సైడ్, ఆంధ్ర సైడ్ ఎక్కువగా వండుకుంటారు దీన్ని. మేము కూడా ఎక్కువగా వండుకుంటాం. దీంట్లో చామదుంపల్లో చాలా వెరైటీ చేసుకోవచ్చు మనం. చామదుంపలు పచ్చిరొయ్యలు, చామదుంపలు వంకాయ పులుసు, చామదుంపలు బెండకాయ పులుసు, చాలా కాంబినేషన్ ఉంది చామదుంపలకి. ఒంటికి కూడా చాలా మంచిది చామదుంపలు. ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేసండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.